అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. భక్త రమణీమణుల్లో మహాభక్తురాలైన శబరి యొక్క కథను విందాం. శ్రీరామచంద్రునికి స్వయంగా ఆతిథ్యమునిచ్చి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యమును అందుకున్న మహాభక్తురాలి శబరి భగవంతుని అనుగ్రహం పొందటానికి కులము కాదు, గుణము భక్తి ప్రపత్తులే ప్రధానము అనే సత్యము చాటినది ఈమె. శబరి యొక్క చరిత్ర. శబరి ఒక బోయ స్త్రీ. ఆమెకు వివాహం చేయాలని తల్లిదండ్రులు సంకల్పించారు. వారి యొక్క కులాచారం ప్రకారం వివాహానికి ముందు రోజు ఒక మేకను వారి కులదేవతకు బలి ఇవ్వాలి. కానీ శబరి ఈ హింసాత్మకమైన చర్యను భరించలేకపోయింది. తన సుఖ సంతోషాల కోసం ఒక అమాయకమైన మూగజీవిని చంపటం అమానుషమని తన వారందరికీ నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ వారెవరూ ఆమె మాటను వినలేదు. ఆమె ఆ హింసాకాండను చూడలేక ఇల్లు వదిలిపెట్టేసి అరణ్యంలోనికి పారిపోయినది. అడవుల్లో తిరుగుతూ చివరకు మతంగ మహాముని ఆశ్రమ పరిసర ప్రాంతాలకు చేరుకుంది శబరి. ఆశ్రమములో జరిగే వేదాధ్యయనం, మంత్రపఠనం, సత్సంగం అంతా వారికి కనబడకుండగా తెలియకుండగా చాటుమాటుగా వింటూ ఉండేది. ఆశ్రమ పరిసర ప్రాంతాలను శ్రద్ధగా శుభ్రపరిచి ఆ తాపసులకు అవసరమైన సమిధలను సమకూర్చేది. ఈ విధంగా చాలా రోజులు గడిచాయి. మతంగ మహాముని ఆమె భక్తి శ్రద్ధలను, సేవా తత్పరతను గుర్తించి అప్పుడప్పుడు ఆమెకు భగవత్ సంబంధమైన విషయములను ప్రబోధించేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒక రోజున మతంగముని శబరితో, అమ్మా, శ్రీరామచంద్రుడు తన తమ్ముడితో సీతాన్వేషణ సాగిస్తూ ఈ అరణ్య ప్రాంతాలకు రానున్నాడు. నేను అంతవరకు జీవించను. సాక్షాత్తు ఆ మహావిష్ణుమూర్తి అయిన ఆ రామచంద్రుణ్ణి కన్నులారా దర్శించి ఆతిథ్యమిచ్చే మహాభాగ్యం నీవు దక్కించుకో. నిరంతరం ఆ రామచంద్రుణ్ణి ధ్యానించి తల్లి అని పలికి ఆశీర్వదించి సమాధినిష్ఠుడైనాడు. ఆనాటి నుండి శబరి రామధ్యాన నిమగ్నమైనది. ఏ క్షణములో రఘుత్తముడు విచ్చేయును అని శ్రీరామచంద్రునికి ఆతిథ్యమిచ్చే నిమిత్తం సంసిద్ధురాలిగా ఉండేది. ఆ పరిసర ప్రాంతం అంతా ముళ్ళు లేకుండగా శుభ్రపరిచేది. క్రిందకు వేలాడుతున్న చెట్లు కొమ్మలను కొట్టివేసేది. శ్రీరాముని శిరస్సుకు ఆ కొమ్మలు తగులుతాయేమో అని ఆమె యొక్క భయం. అక్కడక్కడ ఉన్న రాళ్లను నునుపు చేసేది. శ్రీరాముడు అక్కడ కొంతసేపు కూర్చుని విశ్రాంతి తీసుకొని ఉంటాడేమోనని. మధురమైన ఫలాలను, చల్లని నీటిని ఎప్పటికప్పుడు జాగ్రత్తపరిచేది. ఈ విధంగా శబరి అనుక్షణం రామధ్యానముతో నిరంతరం రామసేవలో కాలం గడిపింది. ఆమె చేసిన శ్రవణ, మనస, నిధి ధ్యాసల ఫలితంగా శ్రీరామచంద్రుడు లక్ష్మణ సమేతుడై శబరి ఆశ్రమానికి ఒక రోజున చేరాడు. వారి దివ్యమంగళ విగ్రహములను చూసి పులకిత గాత్రై వణుకుతున్న శరీరముతో, మసకబారిన చూపుతో వారి పాదాల చెంత వ్రాలిపోయింది శబరి. ప్రేమతో ఆమెను లేవనెత్తాడు ప్రేమమూర్తి రఘురామమూర్తి. తాను స్వయంగా రుచి చూసి తీయగా ఉన్న ఫలాలనే రామునికి సమర్పించింది శబరి. ఎంతో ప్రేమతో ఆమె సమర్పించిన ఫలాలను, చల్లటి నీటిని స్వీకరించాడు శ్రీరాముడు. కొంతసేపటికి సంభాషణావశమున సీతాదేవి యొక్క ప్రసక్తి వచ్చింది. ఆమె జాడలను శబరి తెలిపింది. శబరి ప్రార్థన మేరకు తన ముందే ఆమెకు మరణప్రాప్తిని కలిగించాడు రామచంద్రుడు. భగవద్భక్తియే మహాశక్తి కనుక ఆ శక్తితో చితిని
ఆవిర్భవింపచేసి అందులో దూకి తనువును చాలించి తరించిన శబరి భక్త రమణి మనుల్లోనే మణిపూస. శ్రీరామచంద్రుని పతీత పావనారాం అని కీర్తిసాగారు. రామాయణంలో అట్టి పతితులు ముగ్గురు కనిపిస్తారు. రాజసిక గుణములకు ప్రతీక గుహుడు, తామసిక గుణములకు ప్రతీక జటాయువు, సాత్విక గుణమునకు ప్రతీక శబరి. జన్మమును పురస్కరించుకుని శబరి పతిత నిరంతర రామనామ చింతనే సాత్విక పతిత అయినది. శ్రీరామ దర్శన స్పర్శన సంభాషణాదులచే పరమ పావనిగా మారిపోయినది. అందువల్లే త్యాగరాజు ఎంతనే వర్ణింతును శబరీ భాగ్యము, ఎంతనే వర్ణింతును అని స్తుతించాడు. ఎంతనినే వర్ణింతును శబరీ భాగ్యము, దాంతులు వరకాంతలు జగమంత నిండియుండగా, కనులారా సేవించి కమ్మని ఫలమునొసగి తనువు పులకరించి పాదయుగములకు మ్రొక్కి ఇమకులపతి సముఖంభున పునరావృతి రహిత పదమును పొందిన త్యాగరాజనుతురాలి పుణ్యంబున అని త్యాగరాజు స్తుతించాడు శబరిని. విన్నారు కదండి. మహాభక్తురాలైన ఆ శబరి యొక్క కథను. ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం, మరిన్ని తెలియని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.